చిరుతను అస్సాం జూ పార్క్ నుండి జంతు మార్పిడి పద్ధతిలో గత నెల 5వ తేదీన తెచ్చారు. తర్వాత దీన్ని 45 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి ఈరోజు అనగా ఏప్రిల్ 21వ తేదీన దీన్ని ఎన్క్లోజర్లో సందర్శకుల వీక్షణ కోసం ప్రవేశపెట్టారు. ఈ చిరుతను సుమారు 1 ఎకరా విస్తీర్ణం ఉన్నటువంటి ఈ పెద్ద ఎన్క్లోజర్లో ప్రవేశపెట్టారు. సాధారణ చిరుతల కంటే ఈ చిరుత చెట్లు ఎక్కడంలో కానీ పర్వతాలు ఎక్కడం కానీ ఆరితేరి ఉంటాయి. అందుకే ఇవి ఎటు తప్పించుకోకుండా ఉండడానికి ఈ ఎన్క్లోజర్ పై భాగాన్ని పూర్తిగా మూసివేసి పటిష్టమైనటువంటి ఎన్క్లోజర్ను నిర్మాణం చేశారు. ఈ చిరుత క్వారంటైన్లో చాలా కాలం ఒంటరిగా ఉన్నాం. దాన్ని ఇప్పుడు జనారణ్యం మధ్యలో వదిలిపెట్టడం వలన ఇది భయంతో అటు ఇటు తిరుగుతూ ఎన్క్లోజర్ మూలలోనే సంచరిస్తూ ఉంది. దీన్ని చూడడానికి వచ్చిన ఎన్క్లోజర్